హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్కీ డిపిఎస్. గైస్ ఈరోజు ఈ వీడియోలో నథింగ్ ఫోన్ 2 అనేది మన ఇండియాలో లాంచ్ అయింది గైస్ మనకు. ఈరోజు ఈ వీడియోలో నథింగ్ ఫోన్ 2కి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దాని ప్రైస్ ఏంటి, అంతేకాక ఈ మొబైల్ తీసుకొచ్చా లేదా అనేది ఈ వీడియోలో చెప్తా గైస్. ఈ వీడియో స్కిప్ చేయనట్ల లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం నథింగ్ ఫోన్ 2 గురించి మాట్లాడితే ఇది వచ్చేసి గైస్ మనకు మెయిన్ డిజైన్ దీంట్లో మాట్లాడుకోవాల్సిన ఫీచర్ వచ్చేసి మన నథింగ్ ఫోన్ 1కి ఫోన్ 2 వచ్చేసి ఆల్మోస్ట్ డిజైన్ పరంగా మొత్తం సేమ్‌గానే ఉంది గైస్ మనకు. జస్ట్ ఒక మైనర్ చేంజెస్ ఉన్నాయి అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్ మనకు బ్యాక్ సైడ్ ఎల్ఈడీ లైట్స్ ఉంటాయి కదా! గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఉంటదని. మొత్తం ఆల్మోస్ట్ అంతా సేమ్‌గానే ఉంది గైస్ ఇది. ఈసారి ఏమంటే అవి ఎల్ఈడీ లైట్స్ ఉన్నాయి కదా! విడివిడిగా ఇచ్చినారన్నమాట. ఇది నథింగ్ ఫోన్‌లో వచ్చేసి మొత్తం కలిపిచ్చినారు గైస్ మాకు ఎల్ఈడీ లైట్స్. అంతా కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈసారి వచ్చేసి అవే డిజైన్ సేమ్ అదే. ఏమంటే కొద్దిగా గ్యాప్ ఇచ్చి అవి ఎల్ఈడీ లైట్స్ అనేది అరేంజ్‌మెంట్ చేసినారు. జస్ట్ కొద్దిగా చేంజ్ చేసినారు గైస్ మనకు బ్యాక్ సైడు. దాంతో పాటు కొద్దిగా డిస్‌ప్లే బ్యాక్ సైడ్ వచ్చి కొద్దిగా కర్వ్డ్ టైప్‌లో ఉంటుంది. గ్లాస్ ఫినిష్ బ్యాక్ సైడు. అంతే గైస్ మనకు డిజైన్ పరంగా నథింగ్ ఫోన్ 1కి, నథింగ్ 2కి అంత డిఫరెన్స్ ఏం లేదు. ఆల్మోస్ట్ సిమిలర్‌గానే ఉంటుంది దీనికి. దీంట్లో గైస్ మనకు మెయిన్ హైలైటింగ్ ఫీచర్ వచ్చేసి మనకి డిజైనే దీంట్లోన. ఇప్పుడు మనం దీంట్లో డిజైన్ గురించి మాట్లాడితే ఇదొచ్చేసి మనకు 2 కలర్‌లో వస్తుంది గైస్ మనకు. గ్రే అండ్ వైట్ కలర్‌లో వస్తుంది. నథింగ్ ఫోన్ 1లో అయితే బ్లాక్, వైట్ వచ్చినాయి. దీంట్లో గ్రే కలర్, వైట్ కలర్ 2 కలర్స్ లాంచ్ చేసినారు. మనకి దీంట్లో మెయిన్ కలర్ వైట్ కలర్ వచ్చేసి చాలా బాగుంటుంది. అదే కాక వైట్ కలర్ అట్రాక్టింగ్ ఎక్కువ ఉంటుంది గైస్ మీకు. లేదు మీకు ఎల్ఈడీ లైట్స్ ఎక్కువ బాగా కనపడాలంటే గ్రే కలర్ తీసుకోండి. దీనికి గైస్ మనకు డిజైన్ పరంగా వచ్చేసి ఆల్మోస్ట్ సేమ్‌గానే ఉంటుంది. ఈసారి కస్టమైజేషన్ ఎక్కువ ఇచ్చినారు గైస్ మనకు. గ్లిఫ్ లైట్ ఇంటర్ఫేస్ ఉంటది కదా! బ్యాక్ సైడ్ ఎల్ఈడీ లైట్స్ కొద్దిగా కస్టమైజేషన్ ఎక్కువ ఇచ్చినారు. రింగ్ టోన్స్ వచ్చినప్పుడు గానీ, నోటిఫికేషన్ వచ్చినప్పుడు గానీ, ఇంకోటి ఛార్జింగ్ పెట్టేటప్పుడు యానిమేషన్ ఎఫెక్ట్స్ గానీ, కొద్దిగా కస్టమైజేషన్ అనేది కొద్దిగా ఎక్కువ ఇచ్చారు గైస్ ఈసారి ఫీచర్స్. ఇదొచ్చేసి నథింగ్ ఓఎస్ 2.4తో వస్తుంది మనకిది. కొద్దిగా కస్టమైజేషన్ ఎల్ఈడీ లైట్స్ వచ్చేసి కొద్దిగా ఎక్కువ ఇచ్చినారు దీంట్లోన. అంతే మనకు డిఫరెన్సు. దీంట్లో మెయిన్ హైలైటింగ్ ఫీచర్ వచ్చేసి మనకి గ్లిఫ్ ఇంటర్ఫేసే కదా మనకు. చాలామంది డిజైన్ కోసమే తీసుకుంటారు మొబైల్ ఇది. నార్మల్ మొబైల్స్‌తో పోలిస్తే కొద్దిగా స్పెషల్ ఉంటదన్నమాట డిజైన్ దీంట్లో. ఇదే మనకి దీంట్లో స్పెషలు. గైస్ మనం దీని డిస్‌ప్లే గురించి మాట్లాడితే 6.78 ఇంచెస్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దాంతో పాటు ఇది ఎల్‌టిపిఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లే గైస్ మనకిది. ఇది ఆండ్రాయిడ్ డిస్‌ప్లేనే మనకిది. దీంట్లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ కూడా ఉంటుంది గైస్ మనకిది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్. దీని గైస్ మనం సైజ్ గురించి మాట్లాడితే నథింగ్ ఫోన్ 1తో పోలిస్తే మనకు 2 ఇంచులు ఇంకా పెద్దగానే ఉంది ఇది. దీని కెమెరా వచ్చేసి గైస్ మనకు పంచ్ హోల్ సెటప్ వస్తుంది. మనకు మిడిల్ పంచ్ హోల్ సెటప్ వస్తుంది కెమెరా ఇది సెల్ఫీ కెమెరా. దీని డిస్‌ప్లే వచ్చేసి చాలా బాగుంది గైస్ మనకు. దీంట్లో హెచ్‌డీఆర్ 10+ సపోర్ట్ ఉంది. దాంతో పాటు 1600 నిట్స్ బ్రైట్‌నెస్ కూడా ఉంది. డిస్‌ప్లే పరంగా అయితే మనకి ఎలాంటి కాంప్రమైజ్ లేదు. చాలా బాగుంది డిస్‌ప్లే పరంగా అయితే. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు ప్లస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే చాలా బాగుంది గైస్ మనకు డిస్‌ప్లే వచ్చేసి ఫీచర్స్. నెక్స్ట్‌గా దీంట్లో కెమెరా గురించి మాట్లాడితే మెయిన్ నథింగ్ ఫోన్ 1కి దీనికి డిఫరెన్స్ వచ్చేసి కెమెరానే గైస్ మనకు. కెమెరా అనేది చాలా అప్‌గ్రేడ్ చేసినారు ఈసారి. ఈసారి యూజ్ చేసిన సెన్సార్ వచ్చేసి గైస్ మనకు సోనీ ఐఎంఎక్స్ 890 సెన్సార్ గైస్ మనకు. ఇదొచ్చేసి ప్రెజెంట్ సోనీ నుంచి ఫ్లాగ్‌షిప్ సెన్సార్ మనకిది. ది బెస్ట్ సెన్సార్ అని చెప్పొచ్చు సోనీ నుంచి. ఇది గైస్ మనకు 50 ఎంపీ ఓఎస్ సపోర్ట్‌తో వస్తుంది మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరా ఇది. అది కాక సోనీ కెమెరా కూడా ఉంది కాబట్టి మనకి కెమెరా పరంగా ఎక్సలెంట్ ఉంది గైస్ మనకు. ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ ఇంగ ఎక్సలెంట్ వస్తాయి మనకు దీంట్లోన. మనకు సెకండ్ కెమెరా వచ్చేసి అల్ట్రా వైడ్ ఎంపీ 50 ఎంపీ కెమెరా ఉంటుంది గైస్ మనకు. బ్యాక్ సైడ్ మొత్తం 2 కెమెరాలు. ఒకటి 50 ఎంపీ మెయిన్ కెమెరా, ఇంకోటొచ్చి 50 ఎంపీ అల్ట్రా వైడ్. మెయిన్ కెమెరా వచ్చేసి మనకు సోనీ సెన్సార్ గైస్ మనకు. సోనీ ఐఎంఎక్స్ 890 సెన్సారు. మిగతా 50 వచ్చేసి మనకు అల్ట్రా వైడ్ ఇది సామ్‌సంగ్ సెన్సారు. మనకి మెయిన్ కెమెరానే గైస్ మనకు మెయిన్ ప్రయారిటీ. కెమెరా అనేది ఎక్సలెంట్ ఉండబోతుంది. ఎందుకంటే సోనీ సెన్సార్ కాబట్టి. అది కూడా ఫ్లాగ్‌షిప్ సెన్సార్ గైస్ మనకు సోనీ నుంచి. ఇదే గైస్ మనకు కెమెరాకి సంబంధించిన ఫీచర్సు. మనకు ఫ్రంట్ వచ్చేసి గైస్ మనకు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది వచ్చేసి మిడిల్ పంచ్ హోల్ సెటప్‌లో వస్తుంది మనకు సెల్ఫీ కెమెరా. నెక్స్ట్‌గా దీంట్లో ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఈసారి చాలా అప్‌గ్రేడ్ చేసినారు నథింగ్ ఫోన్ 1తో పోలిస్తే. ఇదొచ్చేసి స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 గైస్ మనకు. ఇదొచ్చేసి స్నాప్‌డ్రాగన్ నుంచి ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ ఇది మనకు. మొత్తం గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఎలాంటి స్టక్ గానీ, ల్యాగ్ గానీ అలాంటివి ఏమి ఉండదు. పర్ఫార్మెన్స్ అయితే ఇంక ఎక్సలెంట్ ఉండబోతుంది. పర్ఫార్మెన్స్‌లో అయితే ఈసారి కాంప్రమైజ్ కాలేదు గైస్ మనకు. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 అన్నారు కాబట్టి మనకి పర్ఫార్మెన్స్ పరంగా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు మనకి. ర్యామ్ గానీ, స్పీడ్ గానీ అన్నీ చాలా బాగుంటుంది ఇది. ఇందులో గైస్ మనం బ్యాటరీ గురించి మాట్లాడితే 4700 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ప్లస్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది గైస్ మనకు. నథింగ్ ఫోన్ 1తో పోలిస్తే బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇంప్రూవ్ చేసినారు. దీంట్లో గైస్ మనకు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
15 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది దీంట్లోన. మనకి వైర్‌లెస్ ఛార్జింగ్ అంటే మంచి ఫీచర్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్‌లో. మనం అప్‌డేట్ గురించి మాట్లాడితే దీంట్లో వచ్చేసి 3 ఇయర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్స్ వస్తాయి. ప్లస్ 4 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ అప్‌డేట్స్ వస్తాయి మనకు. ఇప్పుడు ప్రెజెంట్ ఆండ్రాయిడ్ 13తో ఉంది కదా మనకు. ఆండ్రాయిడ్ 14, 15, 16 దాకా వస్తాయి అప్‌డేట్ మనకు. దాంతో పాటు దీని సెక్యూరిటీ అప్‌డేట్స్ వచ్చేసి 4 ఇయర్స్ వస్తాయి గైస్ మనకు సెక్యూరిటీ అప్‌డేట్స్. అంటే మంత్లీ ఉంటాయి కదా! మంత్లీ చిన్న చిన్న అప్‌డేట్స్. మనకి ఇవి వచ్చేసి 4 ఇయర్స్ దాకా అప్‌డేట్స్ వస్తాయి. అప్‌డేట్స్ పరంగా కూడా మనకి ఫ్యూచర్ ప్రూఫ్ ఉంది గైస్ ఈ మొబైల్‌లో. మీకు 3 ఇయర్స్ ప్లస్ ఆండ్రాయిడ్ ప్లస్ 4 ఇయర్స్ సెక్యూరిటీ అప్‌డేట్స్ అంటే మనకు ఫ్యూచర్ ప్రూఫే అని చెప్పవచ్చు ఇది మొబైలు. మెయిన్‌గా దీని ప్రైస్ గురించి మాట్లాడితే ఇదే గైస్ మనం దీన్ని చూసి మనం మొబైల్ కొనాలా వద్దా అని చెప్తాను ఇప్పుడు. దీంట్లో గైస్ మనకు ప్రైస్ వచ్చేసి 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వచ్చేసి 45,000 పెట్టినారు గైస్ మనకిది స్టార్టింగ్ ప్రైసు. స్టార్టింగే 45,000 అంటే మనకు ప్రైస్ అనేది చాలా ఓవర్ ప్రైస్ గైస్ మనకిది. దీని ఫీచర్స్‌కి ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువనే పెట్టారు గైస్ మనకు. ఇంత ప్రైస్ కంటే ఈ మొబైల్ అంత సెట్ కాదు ఇది 45,000 అంటే. నెక్స్ట్‌గా దీంట్లోన 12 జీబీ ర్యామ్, 256 ఇంటర్నల్ వచ్చేసి 50,000 పెట్టినారు. దాంతో పాటు 12 జీబీ ర్యామ్, 512 జీబీ వచ్చేసి 55,000 పెట్టినారు గైస్ మనకు. ఇది బడ్జెట్‌లో అంటే కొద్దిగా ప్రైస్ అనేది ఓవర్ ప్రైస్‌డే అని అనిపించింది గైస్ నాకైతే ఇది. ఎందుకంటే ప్రైస్ కొద్దిగా చాలా ఎక్కువైంది మనకి ఈ బడ్జెట్‌లో. కానీ దీంట్లో డిజైను, క్లీన్ యూఐ మనకి యాడ్స్ గీడ్స్ ఏముండవు. దీంట్లో డిజైన్ మనకి గ్లిఫ్ ఇంటర్ఫేస్ గానీ, ప్రాసెసర్ గానీ, కెమెరా గానీ అన్నీ చాలా బాగున్నాయి గైస్ మనకు. ఏమంటే ప్రైస్ అయితే కొద్దిగా ఓవర్ ప్రైస్ అనిపించింది. కొద్దిగా 5,000 అట్లా తక్కువ పెట్టింటే బాగుంటుండే. దీంట్లో గైస్ మనకు కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు మనకు. ఇది ₹3,000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ ఉంది మనకు ఐసీఐసీఐ బ్యాంక్ మీద. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మీద వాడితే మీకు 3,000 దాకా క్యాష్ బ్యాక్ వస్తుంది గైస్ మనకు. అంటే మనకు 42,000కి వస్తుంది మనకు కార్డ్ ఆఫర్ అన్నీ పోతే. 42,000కి వస్తుంది గైస్ మనకు బేస్ వేరియంటు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ది. ఈ రేట్‌లో అంటే గైస్ మనకు ఒకసారి ఆలోచించండి. ఇదే రేట్‌లో మనకి ఇంకా మంచి పవర్‌ఫుల్ ప్రాసెసర్స్ కూడా ఉన్నాయి మనకు మొబైల్స్ గానీ, వన్‌ప్లస్ 11 సిరీస్ 11R గానీ, ఇంకా వేరే కూడా ఉన్నాయి గైస్ మనకు ఐక్యూ నుంచి గానీ, ఐక్యూ నియో 7 ప్రో ఇంకా ఆల్మోస్ట్ అంతా ఫీచర్స్ సేమే ఉంటాయి గైస్ మనకు. ఇప్పుడు నథింగ్‌లో మనకి మెయిన్ స్పెషల్ ఫీచర్ వచ్చేసి మన డిజైనే గైస్ మనకు. డిజైన్ అండ్ లుక్కు. ఇది వచ్చేసి మనకి వేరే ఆండ్రాయిడ్ మొబైల్స్‌తో పోలిస్తే కొద్దిగా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఎల్ఈడీ ఇంటర్ఫేస్ గానీ, మిగతా ఓఎస్ గానీ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ప్రైస్ అయితే ఎక్కువైంది గైస్ మనకు. ఈ మొబైలే కొనాలనుకుంటే గైస్ మనం కొన్ని రోజులు వెయిట్ చేయండి. మనకి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వస్తాయి కదా! అప్పుడనేది ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది మనకు. ఒక ₹5,000 దాకా తక్కువగానే ఉంటుంది మనకు. అప్పుడు 35,000, 38,000 అలా వస్తుంది. ఆ బడ్జెట్‌లో వస్తే మనం తీసుకోవచ్చు గైస్ మనకు. ప్రెజెంట్ ఈ 45,000 కంటే ఇది వాల్యూ ఫర్ మనీ కాదు మొబైల్ ఇది. ప్రైస్ ఎక్కువైందనే చెప్పుకోవచ్చు. ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్